హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం AAA సినిమాస్ కి అయితే వచ్చాము. ఎందుకు వచ్చామో మా ఫ్రెండ్ శ్రీరామ్ అయితే చెప్తాడు. అదే ఎవరిదా సినిమా ఈరోజు? సాయి విష్ణువా? సాయి కృష్ణ. సాయి కృష్ణ అనే సినిమా అంట, చెట్టు మీద దయ్యం నాకేం భయం. ఆ సినిమాకి అయితే వచ్చినాం. మా ఫ్రెండ్ తేజవాడ అయితే తెచ్చిండు. ఎర్లీ మార్నింగ్ 10 o'clock అల్లా స్టార్ట్ అవుతాడంట సినిమా. చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ వ్లాగ్స్. ఈ రోజు మనము చెట్టు మీద దయ్యం నాకేం భయం మూవీ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనకు సాయి కృష్ణ అన్న ఉన్నాడు, అతనే డైరెక్టర్ అండ్ హీరో. అట్లా హాయ్ బ్రో అందరికీ. నిజంగా నేను వన్ డేలోనే ఇన్స్టాలో రీల్ పెట్టా. నిజంగా యూత్ అందరు సపోర్ట్ చేయడానికి కారణం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ఇది కూడా. సో మన వాళ్ళందరూ నిన్నటి నుంచి పెట్టే పోస్టర్స్ వచ్చేసారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేయండి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు, ఎందుకంటే మనం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో రాలేదు. సో నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు నియరెస్ట్ థియేటర్లో ముప్పై షోలో టికెట్ 100 రూపీసే ఉంది. సో బుక్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మేము ఇప్పుడే AAA మాల్లకు ఎంటర్ అయినాము. ఇప్పుడు మేము మూవీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. జూమ్ చేయరా. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది. మూవీ స్టార్ట్ అయ్యేలోపు మనం పైన ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. గాయస్, మేము ఇప్పుడే ఇక్కడ సినిమాలకి అయితే వచ్చాము. ఇంకా షో స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది. సో మనం అంతలోపు అల్లు అర్జున్ ఫోటోలు అయితే చూసేసి వద్దాం. యో గైస్, ఇక్కడ మన అల్లు అర్జున్ సార్ ఫోటోలు అండ్ అల్లు అర్జున్ చేసిన మూవీస్ అన్ని ఇక్కడ ఫ్రేమ్ చేసి అయితే ఉంటుంది. యో గైస్, ఇక్కడ అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ అయితే ఇక్కడ. గైస్, మేము ఇప్పుడే స్క్రీన్ 2లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇగో గైస్, స్క్రీన్ బాబు అంటే నేను చెప్పాలంటే, మనసుకి చెప్పాలంటే, మా సాయి కృష్ణకి సినిమా అంటే ప్రేమ ఎంత ఉందో పిచ్చి కూడా అంతే ఉంది. కాబట్టి తను కష్టపడి తీసిన సినిమాని రిలీజ్ చేసి జనాన్ని చూపించాలన్న తపన అనేది మామూలు విషయం కాదు. ఈవేళ ఒక సినిమా తీయటమే చాలా కష్టం. అటువంటి సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయడం ఇంకా కష్టం. ఈ కష్టాలన్నీ బేర్ చేస్తూ నేను తీసిన సినిమా మంచిదో చెడుదో చెడుతో పెద్దదో జనాన్ని చూపించాలి అనే తాపత్రయంతో AAA థియేటర్లో ఇంత మంచి స్క్రీన్ మీద చూపించడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి కొత్తగా వచ్చే సినిమా లవర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, సినిమాని ఒక టార్గెట్తో పెడితే డెఫినెట్గా మా సాయి కృష్ణ సక్సెస్ అవుతారని మీ అందరికీ ప్రూవ్ చేస్తున్నాను. డెఫినెట్గా సినిమా ఎంత బాగుంది ఎంత బాగోలేదు ఎన్ని పక్కన పెడితే, మనం ఒక సినిమా కష్టపడి తీసిన సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకోవడానికి చాలా కష్టమైన పని. ఆ పని మా సాయి కృష్ణ సక్సెస్ అయ్యాడు. కాబట్టి మనందరూ అతన్ని తప్పట్లతో అభినందిస్తాం. థ్యాంక్ యూ సార్. అలానే ఇప్పుడు మేము మొన్న లాస్ట్ ఆగస్టు 15వ తారీఖు మేము 15 సినిమాలని లాంచ్ చేయడం జరిగింది కదా. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది. దానికి కర్త కర్మ క్రియ కూడా సారే అనమాట. సో 15 సినిమాలు కూడా త్వరలో అప్డేట్స్ వస్తుంటే, ఆ 15 సినిమాల్లో వన్ ఆఫ్ ది హీరో చేసినటువంటి వినోద్ అన్న, అదేవిధంగా ఆ సినిమా పేరు ఫైనల్ కాల్, ఆ సినిమా డైరెక్టర్. సో వినోద్, నువ్వు వినోద్ ఫిల్మ్ అకాడమీ అని అమీర్లో ఉంటుంది కదా, అందరికీ తెలుసు. ఆ 15 సినిమాలు మాత్రం టికెట్ కొనుక్కుని రావాలి. సాయి కృష్ణ గారు కాంప్లిమెంట్ ఇచ్చేంత కోటీశ్వరం కాదు, ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. కాబట్టి మేము చాలా మందికి చెప్తున్నాం, మేము డెఫినెట్గా ట్రైలర్ చూసి సినిమా బాగుంటే టికెట్ కొనుక్కునండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ చెట్టు మీద దయ్యం నాకేం భయం సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. చిన్న సినిమాని ప్రోత్సహించడానికి మీరు అందరూ వచ్చారు, అంటే మీ టైంని స్పెండ్ చేశారు. సినిమా సక్సెసా ఫెయిల్యూరా లేకపోతే ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది ఆలోచించకుండా తీసే వాళ్ళల్లో రామ సత్యనారాయణ గారు ముందు వరుసలో ఉంటారు. అదే బాటలో ఇప్పుడు మా తల్లాడ సాయి కృష్ణ గారు కూడా ఉండటం చాలా చాలా సంతోషంగా ఉంది. పొట్టిగా సార్, మీ వారసులు నెక్స్ట్ వారసులు ఉండాలి కదా ఎవరో ఒకరు. మేము కూడా మీకు ఎంత
సహకరించాలో అంత మేము సహకరిస్తా ఉన్నాం, సహకరిస్తూనే ఉంటాం, సహకరిస్తున్నారు కూడా. సహకరిస్తాం. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా సినిమా అభిమానులు అంటే మీరే నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. టికెట్ తీసాను కాదు, ముందు నేను టైం స్పెండ్ చేశాను. టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బయట చూస్తున్నాను చాలా మంది ఫోన్ మాడుకుంటున్నారు. ఇంత కష్టపడి తీసిన సినిమాలో ఫోన్ మాడుకోవడం న్యాయం కాదు. 2 గంటలు టైం స్పేర్ చేయండి, సినిమా చూడండి, బాగుంటే బాగుందని అతన్ని అప్రిషియేట్ చేయండి, బాగుపోతే బాగుందని తిట్టడం పర్లేదు. బాగు అనేది సార్ మన బడ్జెట్ ని బట్టి కూడా ఉంటాయండి. మనకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్స్ లో మనం ఎంత చక్కగా తీయగలుగుతాం అంత బాగా తీస్తే చాలు, అదే సక్సెస్. ఇంకా అంతకు మించిన సక్సెస్ ఏం లేదు. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎవరైనా తీస్తారు, 100 కోట్లు తీస్తారు, ఎవరైనా ఎలా పడితే అలా తీయొచ్చు. దీనికి బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి, ఆర్టిస్ట్ లిమిట్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని జనాన్ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఫ్లాప్ అయినా మనం ఫ్లాప్ అవ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అది ఇంకో సినిమా తీయాలి, మళ్ళీ బతకాలంటే ఏం చేయాలి? బడ్జెట్ లో పరిమితులతో సినిమా అది ఉన్న వనరులతో వనరులతో సినిమా తీయాలి. థ్యాంక్ యూ సో మచ్. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ తరఫున తల్లాడు సాయి కృష్ణ గారు అండ్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏ సినిమా తీసినా మా స్టూడెంట్స్కి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ సినిమాలో ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వస్తారు తను శ్రీధర్. సో తను ఒక ఫోన్ కాల్ తోటి వచ్చారు, ఒక 10 టికెట్లు తీశారు. శ్రీధర్ కూడా క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే తను చేసిన 2.5 నిమిషాలు 3 నిమిషాల క్యారెక్టర్ అయినా కూడా అది తీసినప్పుడు అసలు ఇంత ఇండస్ట్రీ ఇంత అభివృద్ధి చెందలే. అప్పుడు 2019లో ఇంకా ఎదుగుతున్నాం, డెవలప్ అవుతున్నాం. సో ఆ టైంలో మేము తీసుకున్నాం కాబట్టి నిజంగా థ్యాంక్ యూ శ్రీధర్. అలానే నెక్స్ట్ మేము తీసే సినిమాలకి మా బ్యానర్లు, భీమవరం టాకీస్ బ్యానర్లో కానివ్వండి, మా కాంబినేషన్లు ఏవి వచ్చినా కూడా తప్పకుండా మాకు ఇప్పుడు ఇన్స్టాలో ఎట్లా చేశారో అదే విధంగా చేయండి. కాకపోతే అప్పుడు మీ ఫ్యామిలీ తోటి మీరు సినిమాకి రావాలి, మీరు టికెట్ తీయాలి. ఓకే, విజయ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇప్పుడే రీసెంట్ గా మేము కాశీ వైభవం అని ఒక సినిమా తీసాం సార్ మెయిన్ లీడ్ లో. ఆ సినిమాకి డైరెక్టర్ విజయ్ గారు. సో కాశీలో సినిమా తీయడం అనేది, కాశీకి వెళ్ళడమే మనకు జీవితంలో ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒక 20 రోజులు షూటింగ్ చేసి ఆ కాశీ యొక్క గొప్పతనం గురించి రామ్ సత్యనారాయణ సార్ ముఖ్య పాత్రలో నటించి, అంటే అదే ముఖ్య పాత్ర ముఖ్య పాత్ర ఇప్పుడు మిథునం సినిమాలో మనకి బాలసుబ్రహ్మణ్యం గారిగా. సో విజయ్ మాట్లాడు. సో ముందుగా అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ బ్రదర్. సో ఫస్ట్గా అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే సాయిని నమ్మి ఇంతమంది సినిమాలో చేయడం అనేది, సో వాళ్ళందరికీ కూడా సాయిని నమ్మినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక చిన్న సినిమా తీసి ఇప్పుడు చెప్పాలంటే యూట్యూబ్లో పెట్టుకునే సిచ్యువేషన్ తప్ప థియేటర్కి వచ్చేది లేదు. కానీ తనే ఓన్గా టికెట్లు ప్రిపేర్ చేసుకొని అందరికీ ఇచ్చి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేయమని అతను అడిగిన దానికి నేను వచ్చాను. ఇంకా చాలా మందిని కూడా థియేటర్గా రప్పించే విధంగా అవసరమైతే నేను మాటిస్తున్నాగా 15 టికెట్లు 20 టికెట్లు నా తరపున కొని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఇది నా నుంచి నేను ఇచ్చే సపోర్ట్ అంతే, అంతకుమించి ఏం కాదు. సో ఇంకా భీమవరం టాకీస్లో నేను ఇప్పటికే ఒక 3 సినిమాలు కంప్లీట్ చేశాను. సో త్వరలో ఆ మూవీస్ అన్ని కూడా మేము ముందుకు వస్తాయి. అవన్నీ కూడా మీరు టీజర్ ట్రైలర్ చూడండి. మరింత క్వాలిటీగా అయితే మేము ఆ ఫిలిమ్స్ అన్ని చేసాం. సో మీకు నచ్చితే మీరు టికెట్ సత్యనారాయణ సార్ చెప్పినట్టుగానే టికెట్ తీసుకొని థియేటర్కి రండి. సో సాయిని ఎలా సపోర్ట్ చేశారో అలాగే మనందరినీ సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మీ విజయరామ్ సార్. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ కాల్ మూవీ డైరెక్టర్ ప్రణయ్ రాజ్ గారు ఒక మాట ప్రణయ్ రాజ్ గారు రావాలి. మాటలు లేవు. అదేవిధంగా మా 2 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. ఇప్పుడు జయం సీరియల్లో ఈ జీ తెలుగులో ప్రమీల క్యారెక్టర్ చేస్తున్నారు. స్వప్న, నా స్కూల్ ఫ్రెండ్. స్వప్న స్కూల్ ఫ్రెండ్ కూడా. హైటెక్ ఉంటుంది. అందరికీ నమస్కారం. చెట్టు మీద దయ్యం నాకేం భయం. చాలా మందికి హారర్ అంటే ఇష్టం కదా, సో అంతే ఇష్టంతో ఇక్కడికి వచ్చారు, సినిమా చూస్తున్నారు. ఇప్పటివరకు మనందరం సాయిని ఆదరించాము. సో ఈ సినిమా తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కూడా మీరందరూ ఇంతే బాగా ఆదరిస్తారని, ప్రతి సినిమా కూడా సపోర్ట్ చేయండి. చాలా మంది చిన్న బడ్జెట్ అని అనుకుంటారు. చిన్న బడ్జెట్ అయినా ఎన్ని కోట్ల బడ్జెట్ సినిమా తీసినా ఇప్పటి వరకు సినిమాలు రిలీజ్ చేయని సినిమాలు, ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. 3000 సినిమాల వరకు ఉన్నాయి. సో 0 బడ్జెట్ అయినా ఒక 50 lakhs లోపైన ఎంత బడ్జెట్ అయినా సరే తల్లాడ సాయి కృష్ణ సినిమా తీశాడు అంటే అది మనం తెర మీద చూడాల్సిందే. ఈ రోజున AAA థియేటర్ లో ఇంతమంది మనందరం సినిమా చూస్తున్నాము అంటే అది సాయికున్న సత్తా, ధైర్యం అని చెప్పొచ్చు. లేదు వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్. ఎస్,
అందరి సపోర్ట్ ఉండాలి. అందరి సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిగిలిన మల్టీప్లెక్స్ లో 105 రూపీస్ అంటే 105 రూపాయలతోటి టికెట్ ఉంది. సో మీకు నిజంగా ఈ సినిమా నచ్చింది అనుకుంటే వాళ్ళందరికీ చెప్పండి, నచ్చకపోతే 20 మందికి చెప్పండి. ఎందుకంటే మనకి ఎనిమిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చూపియండి. ఎందుకంటే మనం 2 hours ఇక్కడ స్పెండ్ చేసాం కదా ఒక సినిమా గురించి. సో 10 మందికి తెలియజేయండి. మీకు నచ్చిందంటే ఖచ్చితంగా 20 మంది చెప్పండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్ గా చెప్పండి. ఓకేనా? ఉన్నది సార్, కాంటాక్ట్ ఉంది అందరి దగ్గర. రైట్, థ్యాంక్ యూ అందరు. ఏమంటే సినిమా చూసి బాగోలేదు అన్నాడంటే అది డిఫరెంట్ గా సినిమా బాగా చూసినట్టు, అందుకే చూసాడు కాబట్టి కరెక్ట్ గా ఒపీనియన్ చెప్పినట్టు. ఒక గ్రూప్ ఫోటో. చెట్టు మీద దయ్యం మాకేం భయం మూవీ చూసి ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయింది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంది, కానీ ఇంటర్వెల్ తర్వాత నుండి ఎమోషన్, ఫైట్, క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఒక ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం స్లోగా ఉంది, కానీ ఇంటర్వెల్ తర్వాత అస్సలు బోర్ కొట్టదు. సాయి కృష్ణ అన్న అయితే మూవీ చాలా బాగా తీశాడు. ఈ మూవీ 2019లో షూట్ చేశారు, కానీ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి కొంచెం డిలే అయ్యి 2026లో అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా అప్పుడు బ్లాక్ బస్టర్ అవుతుండే. గైస్, ఇప్పుడే చెట్టు మీద దయ్యం మాకేం భయం మూవీ కంప్లీట్ అయింది. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవీ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందిరా.